నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ టు ది పాయింట్. నేను శిరీష. మూడో ప్రపంచ యుద్ధం అడుగు దూరంలో ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ దేశాలను హెచ్చరించిన పుతిన్ అమెరికా నేతృత్వంలోని నాటో సైనిక కూటమి రష్యా మధ్య ప్రత్యక్ష వైరుధ్యం అంటే మూడో ప్రపంచ యుద్ధానికి ఒక అడుగు దూరంలో ఉందని, అయితే అలాంటి దృశ్యాన్ని ఎవరూ కోరుకోవటం లేదని ఆయన అన్నారు. యుక్రెయిన్పై యుద్ధంతో రష్యా పశ్చిమ దేశాల మధ్య సంబంధాలు 1962లో క్యూబా సంక్షోభం తర్వాత అత్యంత దారుణంగా దెబ్బతిన్నాయి. పుతిన్ తరచూ అణుయుద్ధం గురించి హెచ్చరించినా కానీ యుక్రెయిన్లో అణ్వాయుధాలను ఉపయోగించాల్సిన అవసరం తనకు ఎప్పుడూ కలగలేదని చెప్పారు. రాబోయే రోజుల్లో యుక్రెయిన్లో నాటో సైనిక దళాలను మోహరించడాన్ని తాను తోసిపుచ్చలేనని గత నెలలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ వ్యాఖ్యానించారు. వీటిని తూర్పు ఐరోపాలోని పలు దేశాలు సమర్థించాయి. ఈ క్రమంలో మెక్రాన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రష్యా నాటో బలగాల మధ్య యుద్ధ ముప్పు గురించి రాయిటర్స్ అడిగిన ప్రశ్నలకు పుతిన్ ఈ విధంగా స్పందించారు. ఆధునిక ప్రపంచంలో ఏదైనా సాధ్యమే అని ఆయన బదులిచ్చారు. ఇది పూర్తి స్థాయి మూడో ప్రపంచ యుద్ధం ఒక అడుగు దూరంలో ఉంటుందని అందరికీ స్పష్టత ఉంది. దీని గురించి ఎవరికీ ఆసక్తి లేదని నేను భావిస్తున్నాను అని రష్యా చరిత్రలో అతిపెద్ద విజయం సాధించిన తర్వాత పుతిన్ విలేకరులతో అన్నారు. అయితే యుక్రెయిన్లో నాటో సైనిక సిబ్బంది ఇప్పటికే ఉన్నారని, రష్యా యుద్ధ భూమిలో ఇంగ్లీష్, ఫ్రెంచ్ రెండింటినీ మాట్లాడిందని పుతిన్ తెలిపారు. ఇందులో మొదట వారికి ఎటువంటి మంచి జరగటం లేదు, ఎందుకంటే వారు అక్కడ పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు అని పేర్కొన్నారు. ఇక మార్చి 15 నుంచి 17 మధ్య రష్యా ఎన్నికల సమయంలో యుక్రెయిన్ దాడులను తీవ్రతరం చేసింది. సరిహద్దు ప్రాంతాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించింది. యుక్రెయిన్లోని కార్కివ్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవటం అవసరమని మీరు భావిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు పుతిన్, దాడులు ఇలాగే కొనసాగితే తమ భూభాగాన్ని రక్షించడానికి రష్యా మరింత యుక్రెయినియన్ భూభాగం నుంచి బఫర్ జోన్ ను సృష్టిస్తోందని చెప్పారు. ఈ రోజు జరుగుతున్న విషాద సంఘటనలను దృష్టిలో ఉంచుకొని కీవ్ పాలనలోని భూభాగాల్లో ఒక నిర్దిష్ట శానిటరీ జోన్ ని సృష్టించడానికి మేము ఏదో ఒక సమయంలో బలవంతపు చర్యలు చేపడతామని పుతిన్ అన్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించడానికి నిరాకరించిన పుతిన్, అటువంటి జోన్ రష్యన్ భూభాగాన్ని చేరుకోకుండా విదేశీ ఆయుధాలను నిరోధించడానికి తగినంత పెద్దదిగా ఉండాలని పేర్కొన్నారు. యుక్రెయిన్లో యుద్ధాన్ని తీవ్రతరం చేయటాన్ని మెక్రాన్ ఆపివేసి శాంతి స్థాపనలో కీలక పాత్ర పోషించాలని తాను కోరుకుంటున్నానని పుతిన్ అన్నారు. నేను పదే పదే చెబుతున్నాను, నేను మళ్ళీ అదే చెబుతాను, మేము శాంతి చర్చల కోసం ఉన్నాం, కానీ శత్రువుల తూటాలు అయిపోతున్నందుకు కాదు అని రష్యా అధ్యక్షుడైతే ఉద్ఘాటించారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ స్టే ట్యూన్డ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్.